ఈ వీడియో ఓల్డ్ స్టూడెంట్స్కి అన్నమాట. మన కోర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకే. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో అండ్ వీడియో వాయిస్ క్వాలిటీ లేకపోతే సారీ, ఎందుకంటే మేము వేరే స్టేట్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇది కొత్త ప్లేస్, సో కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. ఇంకా మొత్తం సెటప్ చేసుకోలేదన్నమాట. సో దట్ ద రీజన్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది ఓల్డ్ స్టూడెంట్స్ కానీ కూడా చెప్తున్నాను. ఈ వీడియో వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ వీడియో స్కిప్ చేసేయండి, మీకు అవసరం లేదు. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్లో కూడా ఎవరికైతే కోర్స్ ఓపెన్ అవుతుంది ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదో వాళ్ళు కూడా స్కిప్ చేసేయండి, మీకు కాదు. యాక్చువల్లీ ఏం జరిగిందో ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా చెప్తా. అసలు ఈ వీడియో ఎందుకు. సో కొందరికి ఏంటంటే మన కోర్సెస్ ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట. సో నాకు ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ ఈమెయిల్స్ ఇస్తున్నా, నాకు వాళ్ళ ఈమెయిల్కి రెస్పాండ్ అవుతున్నారు. కొందరికి నా ఈమెయిల్ ఐడి తెలియక, అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వచ్చేసి learnwithmax.website అనే ఒక డొమైన్లో మనం వర్డ్ప్రెస్లో వెబ్సైట్ క్రియేట్ చేసి మనం వీడియోస్ వచ్చేసి మనం వినోమో, ఓకే, సో చెప్తాను చూడండి, వినోమో అని ఈ యొక్క వెబ్సైట్లో పెట్టేవాళ్ళం అన్నమాట. సో ఇక్కడ వీడియోస్ పెట్టేసి వీటికి పాస్వర్డ్లు పెట్టేటోళ్ళం. డబుల్ ప్లాట్ఫామ్ ఇది. సో నేను వీటి వీడియోస్ ఇక్కడ పెట్టేసి ఈ వీడియోస్ని నేను లింకులు నా వెబ్సైట్లో పెట్టేవాడిని. సో అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉంటారో మీకు గుర్తుంటుంది. సో మీరు టక్కున లాగిన్ అయిపోయి ఏంటంటే ఫస్ట్ అట్లా కాదు, మీకు ఫస్ట్ ఈమెయిల్స్కి వచ్చేది. స్టార్టింగ్ స్టూడెంట్స్కి మీకు ఈమెయిల్స్కి లింకులు వచ్చేది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ కొట్టేసి ఓపెన్ చేసుకునేటోళ్ళు, గుర్తుంది కదా. అది వర్డ్ప్రెస్లో. మళ్ళీ దాన్ని మేము ఏం చేసామంటే, ఈ లింకులు నేను వాట్సాప్లలో ఈమెయిల్ ఐడీలలో పంపుతుంటే కొందరికి ఏంటంటే స్పామ్లోకి వెళ్తున్నాయి. కొందరు ఏంటంటే ఈమెయిల్ ఐడీలు ఓపెన్ ఊరికే ఓపెన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ కోసం ప్రాబ్లం ఎందుకని కొన్ని LMS థీమ్స్ని చూసి థీమ్స్ని చూసి ఆ థీమ్స్తోనే మనం ఏం చేసామంటే learnwithmax.online అనే ఒక వెబ్సైట్లో మనం మళ్ళీ ఒక థీమ్ పెట్టేసి, ఆస్థా థీమ్ పెట్టేసి దాని నుంచి ఒక టెంప్లెట్ తయారు చేసి అక్కడ ఎంబెడ్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఈజీగానే ఉంది. సో జనాలు డైరెక్ట్ ఐడి పాస్వర్డ్లు కొట్టేసుకొని ఓపెన్ చేసి చూసేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏం ప్రాబ్లం జరిగిందంటే, ఇప్పుడు హోస్టింగ్ అంటే ఇప్పుడు మేమేం తప్పు చేశానంటే, సరే ఏంటి ఏదైనా కంటెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ప్రెస్ కోర్స్ అనుకో, 1000 రూపాయల కోర్సో 2000 కోర్సో అని చెప్పేసి అమ్మేసి ఆ వర్డ్ప్రెస్కి సంబంధించిన వీడియోస్ ఇచ్చేసి ఊకోవాల్సింది. బట్ నేనేం తప్పు చేశానంటే, ఫ్రెండ్స్ మీరు ఇంత డబ్బులు కట్టేసుకోండి, నా దాంట్లో ఏ కోర్స్ ఉన్నా మీకు ఆ కోర్స్ ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పేసా. సో అప్పుడు ఏం జరిగిందంటే, నా దగ్గర వీడియోస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 5 కోర్సులు అనుకోండి, ఒక్కొక్క కోర్సులో 20 వీడియోలు ఉన్నాయనుకోండి, మొత్తం 60 వీడియోలు. సో ఈ వినోమో ఎట్లా ఛార్జ్ చేస్తుందో చూసుకోండి. ఈ వినోమో ఎట్లా ఛార్జ్ చేస్తుంది అంటే, సైజుని బట్టి, నెంబర్ ఆఫ్ వీడియోస్ని బట్టి ఛార్జ్ చేస్తుంది. సో నాకు ఇది ఏంటంటే, ఇదన్నీ ట్రయల్ కాకుండా మీకు మంత్లీ ఎంత పడుతుంది అంటే $108 పడుతుంది అన్నమాట. $108 అంటే దగ్గర $108 అంటే ఇప్పుడు 9,000 పడుతుందంటే అప్పుడు 7,000 8,000 పడుతుంది అనుకోండి. సో నాకు ఇలా మనీ అనేది పడేది పర్ మంత్కి ఇట్లా పడేది అన్నమాట. ఇది ఓన్లీ యాన్యువల్ తీసుకుంటే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అంత డబ్బులు కట్టిన తర్వాత కూడా నాకు ఏం ప్రాబ్లం జరుగుతుందంటే, నాకు ఈ స్పేస్ సరిపోతలేదు. ఒక్కోసారి వీడియోస్ స్పేస్ ఎక్కువైపోతుంది. మళ్ళీ నేను ఏంటంటే పాస్వర్డ్లు కొట్టడానికి పోతుంది. ఒక్కోసారి లాగిన్ అవ్వట్లేదు. కొందరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలని ట్రై చేస్తాను, అది అవ్వట్లేదు. ఈ తలనొప్పి అంతా ఎందుకు అని చెప్పేసి అప్పుడు నేనేం చేశానంటే, కొన్ని ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన హోస్టింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయన్నమాట. మీరు చూస్తే కాస్మోఫీడ్ అని, గ్రాఫీ అని, టీచబుల్ అని, ఇట్లా చాలా సైట్స్ ఉంటాయి. సో మేము కొన్ని సైట్స్ని చూసి అందులో నుంచి నేను గ్రాఫీ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రాఫీ ఏం చేస్తుందంటే, మాలాగా చేసే వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏముంటుందంటే, మీ వీడియోస్ అన్నీ మా దాంట్లో పెట్టండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ర్యాండమ్ కోర్స్ సేల్ చేసే వాళ్ళు ఎవరిని అని చూసుకోండి. వాళ్ళది ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు హరి అనుకో, hari.graphy.com అని ఉంటుంది, ఓకే. బట్ మనకు అట్లా ఉండదు. మనకి ఎట్లుంటుంది అంటే learnwithmax.com అని ఉంటుంది. మీకు కిందికి వెళ్తే చూడండి, ఇక్కడ
గ్రాఫీ అని ఉంది. సో ఈ ari.graphy.com అని ఉందనుకోండి, అది సబ్ డొమైన్ అయితే. సబ్ డొమైన్కి ఏంటంటే మన కోర్సు సేల్ అయినప్పుడు, ఇంకోండి మన కోర్స్ సేల్ అయినప్పుడు ఒక 10% ఎంతో, అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఎలా ఉంటుందో కానీ ఇంత డబ్బులు కట్ చేసుకొని మిగతా డబ్బులు వాడికి ఇచ్చేస్తాడు. బట్ మనది అట్లా కాదు. మనం ఏం చేసామంటే, నేను ఇక్కడ డబ్బులు కడతా కదా, ఇక్కడనైనా డబ్బులు కడతా కదా, సరే నేను వెళ్ళేసి గ్రాఫీలో డబ్బులు కడతా అని చెప్పి బాగా అంటే ఒక ఇక అంటే కొంచెం ఓవర్గా బిల్డప్ చేసి నేను ఫ్రీ వర్షన్లు కాకుండా డైరెక్ట్ పెయిడ్ వర్షన్ తీసుకున్నా. ఎందుకంటే మీ అందరికీ ఈజీ ప్రాసెస్ అవ్వాలని చెప్పేసి నేను ఏం చేశానంటే పెయిడ్ వర్షన్ తీసుకున్నా. ఎందుకంటే మీరు సబ్ డొమైన్ కొట్టలేరేమో, నేను బాగా ఎక్కువ ఆలోచిస్తా, జనాలు సబ్ డొమైన్ కొట్టలేరేమో, లేదంటే వాళ్ళకి ఓపెన్ చేయడం రాదేమో, ఏదేదో ఆలోచించి నేను ఏం చేశానంటే ఈ గ్రాఫీలో ఏంటంటే నువ్వు ఏదైనా తీసుకున్న తర్వాత నువ్వు 100 వీడియోలో పెట్టుకుంటావా, 200 వీడియో పెట్టుకుంటావా, 1000 వీడియోలో పెట్టుకుంటావా, నాకు సంబంధం లేదు, ఎన్ని వీడియోలైనా పెట్టేసుకోని అన్నది. సో నేను ఇది సంతోషపడి ఏం చేశానంటే గ్రాఫీ తీసుకున్న తర్వాత ఒక పెద్ద మిస్టేక్ ఏం జరిగిందంటే, నేనేంటంటే మన టీంలో ఒక అతనికి ఇక్కడ మన వెబ్సైట్లో ఉన్న వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసి నేను ఇక్కడ పెట్టమని చెప్పా. ఓకే, ఇందులోకి అప్లోడ్ చేయమని చెప్తే వీడు ఏం చేశాడంటే వెబ్సైట్ని పూర్తిగా బ్యాకప్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ని డౌన్లోడ్ చేయకుండా బ్యాకప్ తీసుకొని వదిలేసిండు. అసలు అయితే ఏంటంటే అది వర్డ్ప్రెస్ అన్నమాట. ఏది మన పాత వెబ్సైట్ ఉన్నది వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్లో ఉన్నది. ఈ గ్రాఫీ వాళ్ళది వీళ్ళ సొంతంగా ఏదో ఇక అది ఏ ప్లాట్ఫామ్ మనకు తెలియదు కదా, వాళ్ళు ఎలా తయారు చేస్తారని, వీళ్ళ సొంతంగా ఉన్నది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఇంటిగ్రేషన్ లేదు. పూర్తి వీడియోలు అన్నీ పోయినాయి. ఈ అమ్మ ఈ తలనొప్పి అయిందా నాకు ఉన్న, అంటే నేను ఓవర్గా ప్రామిస్ చేశాను, ఓవర్గా డెలివరీ చేశాను. కోర్స్ తీసుకుంటే హోస్టింగ్ ఫ్రీ ఇస్తాను, కోర్స్ తీసుకుంటే డొమైన్ ఫ్రీ ఇస్తాను, థీమ్స్ ఇచ్చిన, గ్రూప్లలో జాయిన్ చేసిన, అది చేసిన ఇది చేసిన, లాస్ట్కి చూస్తేనేమో ఈ అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అయిందంటే వీలైనంత వరకు అందరినీ మళ్ళీ అప్రోచ్ అయ్యి అందరికీ వాళ్ళకి మళ్ళీ లాగిన్స్ ఇచ్చుకుంటా, అది ఇచ్చుకుంటా నేను చేసేసాను. ఇప్పుడు కట్ చేస్తే ప్రాబ్లం ఏం జరుగుతుందంటే కొందరికి నేను అప్రోచ్ అవ్వలేకపోతున్నా, కొందరిని నేను మెసేజ్ చేయలేకపోతాను, కొందరికి నేను రిప్లై చేయలేకపోతున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా పాత ఈమెయిల్ ఐడికో, నా పాత ఫోన్ నెంబర్కో ఏదైతే ఇప్పుడు నా దగ్గర లేదో వాటికి వీళ్ళు మెయిల్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏదైతే ఈమెయిల్ ఐడి కనిపిస్తుందో, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఈమెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి. సో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కొంచెం డిలే అవుతుందేమో, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే నేను ఈమెయిల్ ఓపెన్ చేసి చూస్తాను. సో పొద్దున్నైనా సాయంత్రం నేను మీకు రిప్లై ఇస్తాను. సో నేను మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు గుర్తుందో లేదో, మీరు కోర్స్ తీసుకున్న వెంటనే నేను ప్రతి ఒక్కడికి కాల్ చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ లాస్ట్ 1-2 మంత్స్లో ఏమైనా చేయలేదేమో కానీ మొత్తం నేను షిఫ్టింగ్ అట్లా ఇట్లా ఉన్నా కానీ మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ప్రతి ఒక్కడికి కాల్ చేసా, ప్రతి ఒక్కడికి నేను వాట్సాప్లో మెసేజ్ చేసా, రిప్లై ఇచ్చాను. దీస్ డేస్ నేను కొంచెం షిఫ్టింగ్ వేరే బిజినెస్ వర్కులలో ఉండడం వల్ల నేను అంత టచ్లో లేకపోయినా, అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, బ్యాక్ టు బ్యాక్ మీకు కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకు నేను ఈ వీడియో చేస్తున్నా. ఎవరికైతే కోర్స్ యాక్సెస్ అవ్వట్లేదో, లేదంటే ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం ఉందో మీరు కాస్త నాకు ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలని లేదు, ఏమి లేదు, మీకు ఏ లాంగ్వేజ్లో మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా టైప్ చేయండి. ఫార్మల్గా హాయ్ సార్, దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ దాట్, ఆన్ దట్ డే హై పర్చేస్ అట్లా వద్దు. మీరు అన్న లేదా సార్ పలానా తారీఖు పలానా కొన్నా ఇట్లా జరిగింది అని అంత నార్మల్ బ్యాలెన్స్లో మాట్లాడినా నేను అర్థం చేసుకుంటా. మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా నేను అర్థం చేసుకుంటా. లేదంటే మీరు వాయిస్ క్లిప్ లాగా పంపించినా నేను దాన్ని ఓపెన్ చేసుకొని నేను వింటా. నాకు అంత ఓపిక ఉన్నది. జస్ట్ మీరు కొంచెం ఓపిక పడి నాకు మీ దగ్గర నుంచి డీటెయిల్స్ పంపండి. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. సో మీకు ఇంకోటి గమనిస్తే ఇది సబ్ డొమైన్ కాదు. నేను గ్రాఫీకి ప్రతి నెల మస్తు డబ్బులు ఇచ్చి మరీ మెయింటైన్ చేస్తున్నా. నాకు ఇంకా టు బి ఫ్రాంక్ నేను కోర్సెస్ 300, 200, 500 రూపీస్కి ఇస్తా. ఇందులో నాకు జిఎస్టీ కట్ అవుతుంది. ఈ గ్రాఫీయోడు 10% తీసుకుంటాడు. దీంతోపాటు పైన నేను మంత్లీ కట్టేస్తా. ఓకే, దీని తర్వాత పేమెంట్ గేట్వే ఛార్జెస్ మీరు నాకు ఫోన్పే నుంచి ఎట్లనో అట్లా కడతా అంటారు కదా, కట్టినప్పుడు ఆ మీడియంలో ఉంటారు చూసిన పేడ్ మీద వాళ్ళు కట్ చేసుకుంటారు. నాకు వచ్చేదే తక్కువ. అసలు నేను డబ్బులే సంపాదించుకోవాలంటే రోజుకు 2 వీడియోలు వేసేస్తే మస్తు డబ్బులు వస్తాయి. కానీ నేను 3 నెలలకు 4 నెలలకు ఒక వీడియో పెడతా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు సైట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఓపెన్ కాకపోయినా కాస్త
ఈమెయిల్ నాకు చేయండి, నేను చెప్తా. ఒక బ్రదర్ అనుకుంటారో లేదా ఫ్రెండ్ అనుకుంటారో నన్ను అర్థం చేసుకొని నాకు పంపండి. సో నేను మీ దృష్టిలో చెడ్డోన్లాగా ఉండాలని అనుకోవట్లేదు. సో ప్లీజ్ నాకు పంపండి, అంతే నేను చెప్పాలనుకున్నది. ఏమైనా ఉన్నా నాకు ఈమెయిల్ చేయండి, అంతే తప్ప మీరు నాకు వాట్సాప్ చేస్తే నాకు తెలియదు కదా, నా దగ్గర ఆ నెంబర్ లేదు ఇప్పుడు. సో అందుకే ఈమెయిల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కాస్త మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.